ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో ఈ పరిశుద్ధ దినమున దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దాం. ఆమేన్. ప్రతి ఉదయము లాగానే చక్కని సంతోషముతో, నూతనమైన కృప చేత, నూతనమైన అనుభవము చేత, నూతనమైన వాత్సల్యము చేత మరి మనం నడుద్దాం, ముందుకు సాగుదాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అన్ని విషయములందు ప్రభు నీకు వివేకమును అనుగ్రహించును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటల్ని బట్టి నిజంగా మనం ఎంతగానో సంతోషిస్తున్నాం కదండి. అన్ని విషయాలలో దేవుడు మనకు వివేకాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నారు. వివేకము లేని వారిగా కొన్నిసార్లు మనం ఉంటూ ఉంటాం కదండి. దేవుడు ఎన్నోసార్లు ఎన్నో విషయాలను తెలియచేస్తూ ఉంటారు. ఆత్మీకంగా తెలియచేసినప్పటికీ కూడా దేవుని మాటల్ని లెక్క చేయని వారిగా ఉంటాం. ప్రాముఖ్యంగా చూడండి, మనము వివేకము కలిగి ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనము ఆత్మీయ జీవితంలో మరి ముందుకు వెళ్తున్నప్పుడు సంఘములో, సమాజంలో కొద్దిగా వివేకము కలిగి ఉండాలి కదండి. ఆ వివేకము మనకు లేకపోతే చాలా కష్టం. ఎదుటి వ్యక్తితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏం చెయ్యాలి, ఆత్మీయతలో ఎలా ఉండాలి, ఆత్మీయతలో ఎదగాలి అంటే ఏమి చేయాలి, ముందుగానే ఎదురవుతున్న వాటిని మరి చాలా చక్కగా వివేకము కలిగి గ్రహించే వారిగా మనం ఉండాలి. ఆపద రాబోతుంది అంటే ఆ ఆపదను పసిగట్టే వారిగా ఉండాలి. అలాంటి జ్ఞానం మనకు కావాలండి. అయితే మనము ఆత్మీయ జీవితాలలో మరి పడిపోకుండా చక్కగా నిలబడాలి అంటే మనం వివేకము కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పని చాలా ఉంది చేయడానికి. దేవుని పని కొరకు మరి మనం ఒక సైనికుల వలె కదలాలి. సైనికుల వలె మనం వెళ్తున్నప్పుడు ఎన్నో పోరాటాలు సమాజం నుంచి ఎదురవుతూ ఉంటాయి. ఆత్మీయులతో నుంచి ఎదురవుతూ ఉంటాయి. మరి అనేకమైన వాటిల్లో పోరాటాలు. మరి అలాంటి పోరాటాల మధ్యలో మనము దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు, బోధించేటప్పుడు మరి చక్కని రీతిలో ఒక సైన్యము వలె సైనికులుగా మనం మారాలి అంటే మనకు వివేకం కావాలి అండి. ఆమేన్. వివేకముతో ముందుగానే వస్తున్న ప్రతి ఆటంకాన్ని వివేకముతో, జ్ఞానముతో మరి ముందుగానే ఆలోచింపచేసి మరి ముందుకు కొనసాగింపబడే వారిగా ఉండాలి. కొన్నిసార్లు ఆత్మీయతలో వెళ్తున్నప్పుడు అయ్యో నేను ఇలా అనుకోలేదండి, ఇలా నేను ఎదుర్కొంటాను అనుకోలేదు, దీని ద్వారా నేను ఇలా పడిపోతానని అనుకోలేదు ఆత్మీయ జీవితంలో అని కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం కదండి. చూడండి, మనము ప్రతిదాన్ని ఆలోచింపచేసే వారిగా మనము ఉండాలండి. ప్రతిదాన్ని ఎదుర్కోవాలంటే మనకేం కావాలంటే శక్తి కావాలి, ప్రార్థన బలము కావాలి, చక్కని వివేక జ్ఞానం కావాలి. వివేకము కావాలి అంటే అది దేవుని దగ్గరే ఉంది. దేవుని అడిగితే సమస్తాన్ని సమకూర్చే దేవుడై ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నారు, ప్రతి విషయములో, ప్రతి దాంట్లో నేను మీకు వివేకాన్ని అనుగ్రహిస్తాను. ఆమేన్. తప్పిపోకుండా, పడిపోకుండా, చెదిరిపోకుండా, ఆగిపోకుండా ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగాలంటే వివేకము కావాలి. ఆమేన్. అలా వివేకము మనం సంపాదించుకోవాలంటే దేవుని దగ్గరే ఉంది. దేవుని అడిగితే సమస్తమైన విషయాల్లో వివేకముతో మనల్ని నింపుతారండి. ఈ ఉదయకాల సమయంలో మనందరినీ దేవుడు ఆయన చక్కని రీతిలో మరి వివేకాన్ని నింపి మరి మనల్ని ఒక నూతనమైన వ్యక్తులుగా మరి దేవుడు చేయును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం సైనికులుగా సరిగ్గా ఉంటే మనం ఇతరులను సైనికులుగా చేయగలుగుతాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మరి దేవుని కొరకు నిలబడాలని, దేవుని కొరకు పరిగెత్తాలని ఆశ కలిగి ఉన్నారా? అయితే వివేకమును మాకు దయచేయండి అయ్యా అని అడగండి. ఎందుకంటే ఆయన వివేకాన్ని ఇచ్చే దేవుడు. ప్రతి విషయములో
ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఒక సైనికులు వలగా నిలబడదాం, దేవుని పనులు చేద్దాం, దేవుని పనుల కొరకు ముందుకు వెళ్దాం. కొన్నిసార్లు ఏ డెసిషన్స్ తీసుకోవాలో అర్థం కాదు, ఎలా ఉండాలో అర్థం కాదు. అలాంటి సమయంలో దేవాని వివేకాన్ని నాలో నింపండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకు సాగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో అద్భుతమైన రీతిలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈ పరిశుద్ధ దినమున అయా నీ పని చేయాలి అంటే, అయ్యా నీ కొరకు ముందుకు సాగాలంటే, ప్రభా ఇదిగో నీ సువార్తను ప్రకటించాలంటే, ప్రతి విషయంలో ప్రతి దాంట్లో మాకు వివేకాన్ని మీరు దయచేయమని వేడుకున్నాం. చక్కని మాటల్లో ఉదయకలశంలో మాట్లాడి ఉన్నారు, మీకు నేను వివేకాన్ని అనుగ్రహిస్తానని. అవునయ్యా, వివేకాన్ని మాకు దయచేయండి. సైనికుల వల్ల మేము నిలబడాలి, మీ కొరకు నిలబడాలి. ప్రతి విషయంలో ఆగిపోవద్దు, ప్రతి విషయంలో ధైర్యంగా ముందు కొనసాగింపబడాలి. అలాంటి కృప చేత మమ్మల్ని నింపండి, వివేకము చేత నింపండి. వస్తున్న ప్రతి పోరాటాలు ఎదుర్కొనే వారిగా అయ్యా, ఎదుర్కొనే ప్రతి ఒక్క భయంకరమైన పరిస్థితులను ప్రభు ఒక సైన్యం వలె ఎదుర్కోవాలి అంటే తగిన ప్రభావ వివేకాన్ని మాకు దయచేస్తూ ఇంకా మీ కృపచేత నింపండి. ఇలానే ప్రార్థనతో ముందుకు సాగుదుము కాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి సంఘాన్ని, ప్రతి సేవకుని, ప్రతి విశ్వాసిని, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తాం. చిన్న పిల్లలు కూడా పెద్దవారి వరకు కూడా నీ పరిచర్లో మేము ముందుకు కొనసాగింపబడదుము కాక. బ్లెస్ చేయండి ప్రభా. మీరు ఇస్తున్న ప్రత్యేకింపబడిన వాగ్దానం మా అందరి జీవితాలు నెరవేర్చబడును కాక. బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.